కేవలం రోజుకి 300 మాత్రమే వస్తుంది. దీంతో ఏ విధంగా సేవ్ చేయాలి అని ఈశ్వరమ్మ గారు అడిగారండి. 300తో మనీని ఏ విధంగా పొదుపు చేయొచ్చో అనేది ఒక ఐడియా మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఈశ్వరమ్మ గారండి, వాళ్ళు తాపీ పని ఏదో చేస్తారంట. రోజుకొచ్చి 800 డైలీ కూలీ వస్తుందంటండి. 500 వాళ్ళు తినడానికి ఉండడానికి అయిపోతుందట. ఇక 300 మిగులుతుంది. ఈ 300లో మేము ఏ విధంగా పొదుపు చేయొచ్చు ఒక ఐడియా రూపంలో తెలియజేయండి అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో అడిగారండి. కనీసం ఒక 50,000 పొదుపు చేసి మా ఊరికి పంపించాలి అనుకుంటున్నాము అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు. ఈ ఐడియా మన ఫ్యామిలీ మెంబర్కి కూడా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మీ అందరితో కూడా షేర్ చేస్తున్నానండి. వాళ్ళకి డైలీ కూడా కూలి పనికి వెళ్తే 800 వస్తాయంట. 500 ఖర్చు అయిపోతాయటండి. ఇక 300 పొదుపు చేసినా దాచుకున్నా సరే ఆ 300లోనే మనీ సేవింగ్ అయితే చేసుకోవాలంటండి. 10 రోజుల పైనే అవుతుందండి కామెంట్ పెట్టి. అప్పుడే వెంటనే రిప్లై ఇచ్చాను. కాకపోతే వీడియో చేయడానికి కొంచెం లేట్ అయ్యిందండి, ఏమీ అనుకోవద్దు. ఇక మన టాపిక్లోకి వెళ్ళే ముందు మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలానే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని ముందుకు తీసుకెళ్ళండి. ఈ ఐడియా ఎవరికైనా అవసరం ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. డబ్బు పరంగా మనం హెల్ప్ చేయలేకపోయినా కనీసం మనీ సేవింగ్ లాంటి వీడియోస్ షేర్ చేస్తే వాళ్ళకి ఏ విధంగా మనీని పొదుపు చేసుకోవాలి అనే విషయం తెలుస్తుందండి. కాబట్టి ఎవరికైనా అవసరం ఉంది అనిపిస్తే ఈ వీడియోని షేర్ కూడా చేయండి. ఇక మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి. 800 రూపాయలు మాత్రమే వస్తున్నాయి, 500 ఖర్చు అయిపోతున్నాయి, 300తో సేవింగ్స్ ఎలా చేయగలగాలి అని చెప్పేసి అడిగారు కదండి. నిజానికి మీరు సేవింగ్ చేద్దాము అనుకున్నప్పుడే సేవింగ్స్ స్టార్ట్ చేసేసారు అని అర్థమండి. ఇప్పటి వరకు మీరు ఏ విధంగా ఎలా సేవ్ చేశారో నాకైతే తెలియదు. ఇప్పుడు ఒక చిన్న ఐడియా రూపంలో ఒకసారి అర్థమయ్యేటట్టు చెప్పడానికే ట్రై చేస్తున్నానండి. ఈ ఐడియా నచ్చితే ఫాలో అవ్వండి. ఈ ఐడియాతో 50,000 నుండి 1,00,000 రూపాయల వరకు, 1,50,000, 2 లక్షల వరకు కూడా ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. మీరు ముందైతే ఫస్ట్ 50,000ని ఏ విధంగా సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అడిగారు కదా, దానికి చెప్తానండి. అలానే 1,00,000 రూపాయల వరకు ఏ విధంగా మనీ సేవింగ్ చేసుకోవచ్చు అనేది కూడా వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు రోజుకి 800 వస్తుంది అన్నారు, ఖర్చు 500 అయిపోతుంది అన్నారు, ఇక 300 మాత్రమే మిగులుతున్నాయి అని చెప్పేసి అన్నారండి. 300తో కనీసం 50,000 లేదా 1,00,000 రూపాయలు ఏ విధంగా సేవ్ చేయొచ్చు అనేది ఒక ఐడియా రూపంలో మీ అందరితో పాటు షేర్ చేస్తున్నానండి. పైగా ఆదివారం వీళ్ళకి వర్క్ ఉండదటండి, ఆ రోజు పని అయితే ఉండదట. ఆ రోజైతే కూల్ డబ్బులు గట్ట ఏమీ రావటండి, మళ్ళా ఇందులోయే తినాలంట. ఆదివారం వాళ్ళకి హాలిడే అంటండి. రోజు కూడా 300 వేసుకుంటూ వచ్చారటండి ఒక వారం రోజుల పాటు. కానీ ఏదో ఒక అవసరం వచ్చి 50 రూపాయలనో 100 రూపాయలనో ఇలా ఖర్చు అవుతూనే ఉన్నాయట. ఆదివారం అయితే మళ్ళీ ఇందులోయే ఒక 500 తీసి ఖర్చు పెట్టుకునేవారటండి. ఇంకా ఆ 500లో కూడా మేము రూపాయి కూడా మిగల్చలేము, రూపాయి కూడా సేవ్ చేయలేము అని చెప్పేసి అన్నారు. ఇంకా ఆ 500లో సేవ్ చేయమని నేను కూడా ఏమీ చెప్పనండి. మీరు సేవ్ చేసే ఈ 300నే ఒక చిన్న వీక్లీ ప్లాన్ లాంటిది ఒక ఐడియా అయితే షేర్ చేస్తానండి. మీకు వచ్చేసి సండే హాలిడే అన్నారు కదండి, ఇంచుమించు మండే అంటే సోమవారం నుంచి మీరు కూలి పనులకు అది వెళ్తూ ఉంటారు కదా. సోమవారం నుంచి శనివారం వరకు కూడా మీకు రోజుకి 800 అయితే వస్తుంది కదండి. అంటే సోమవారం ఒక 800, మంగళవారం ఒక 800, ఇలా చూసుకున్న మీకు శనివారం వరకు 800 అయితే వస్తుంది కదా. పైగా ఒక్కొక్కసారి పండగలప్పుడు, వర్షాకాలంలోనే ఇలాంటప్పుడు పని అయితే ఉండదు అని చెప్పేసి అన్నారు కదండి.
అలాంటప్పుడు మనీని ఏ విధంగా సేవ్ చేసుకోవాలో కూడా ఒకసారి చూద్దాము. మీకు రోజుకి 300 మిగులుతుంది అని చెప్పేసి అన్నారు కదండీ! మీరు ఒక పని చేయండి. అదేంటంటే 2 డబ్బాల కింద ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే ఐడియాని ఒక డబ్బాలో మీరు మనీని వేసుకోండి. అలానే ఇంకొక డబ్బాలో అంటే నేను చెప్పగా మిగిలినటువంటి మనీని వేసుకోండి. ఆ మనీని మీకు పనులు లేనప్పుడో లేదా వర్షాకాలమో పండగలప్పుడో యూజ్ చేసుకోండి. ఈ డబ్బా మాత్రం అస్సలు కదపకండి. కదపకుండా అలా ఉంచగలిగితే మీరు 50,000 సేవ్ చేసుకున్నట్టేనండి. సోమవారం మీరు పనికి వెళ్ళినప్పుడు మీకు వచ్చినటువంటి 800లో 500 మీరు ఖర్చు పెట్టుకున్న 300 ఉంటాయని చెప్పారు కదా! ఈ 300ని కూడా ముందైతే ఒక 2 డబ్బాలు తీసుకోమని చెప్పాను కదండీ! ఒక డబ్బాలో అయితే 300ని వేసేసేయండి. మంగళవారం ఒక 50 తగ్గించి రూ. 250 అయితే మళ్ళీ సేమ్ ఇదే డబ్బాలో వేయండి. వేరే డబ్బాలో రూ. 250 వేశారు కదా! ఇంకొక 50 ఉంటాయి కదా! ఆ 50 వేసుకోండి. అలానే బుధవారం ఇంకొక 50 తగ్గించి 200 వేయండి. పక్క డబ్బాలో వచ్చేసి ఇదొక 100 ఇంతకుముందు ఒక 50 వేసారు గుర్తుంది కదా! ఆ 50లో ఈ 100 వేసేసేయండి. అలానే గురువారం రూ. 150 మాత్రమే వేయండి. అప్పుడు ఒక రూ. 150 అదనంగా పెట్టినటువంటి డబ్బాలో వేయండి. అలానే శుక్రవారం రూ. 100 మాత్రమే వేయండి. 200 మీరు అదనంగా పెట్టినటువంటి డబ్బాలో వేయండి. శనివారం రూ. 50 మాత్రమే వేయండి. మిగిలినటువంటి రూ. 250 కూడా వేరేగా పెట్టినటువంటి డబ్బాలో వేయండి. ఇప్పుడు పొదుపు చేసే డబ్బాలోకి వారానికి రూ. 1,050 అయితే ఖచ్చితంగా పడుతుందండి. దీనిని అస్సలు మీరు కదపకండి. మీకు విడిగా అదనపు డబ్బా అని చెప్పేసి అన్నాను కదా! ఆ డబ్బాలో మనీని మీరు పనులు లేనప్పుడు కానీ, వర్షాకాలం కానీ, పండుగల్లో కానీ వాడుకోవచ్చండి. ఈ మనీనైతే అస్సలు కదపకండి. ఇది వారానికి వచ్చి రూ. 1,050 అవుతుంది కదా! నెలకొచ్చేసి మనకి నెలకి 4 వారాలు కాబట్టి నెలకొచ్చేసి 4,200 అవుతుందండి. మీరు డబ్బాలతో ఇలా మెయింటైన్ చేయగలము అనేసి అనుకుంటే మెయింటైన్ చేయండి. లేదు మాకు ఏదో ఒక అవసరం వచ్చి తీసేస్తున్నాము అనేసి అనుకుంటే మాత్రం మీరు పోస్ట్ ఆఫీస్లో అయితే కట్టండి. నెల 4,200 కట్టండి మీరు. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్లో అయితే 7% వడ్డీ ఉందండి. బ్యాంకులో కూడా కట్టుకోవచ్చు. మీ అవైల్ బట్టి అంటే మీకు తెలిస్తే బ్యాంకులో కట్టుకోండి. లేదంటే పోస్ట్ ఆఫీస్లో కట్టుకున్నా పర్వాలేదు. ఇవి రెండూ కాకుండా మాకు తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గరైనా పెడతాము అంటే వాళ్ళు వడ్డీ ఇస్తే ఓకేనండి. ఇవి రెండు అయితే మాత్రం వడ్డీ వస్తుంది. పోస్ట్ ఆఫీస్లో 7% వస్తుంది. బ్యాంకులో ఆర్డీ లాంటివి కట్టుకుంటే ఒక 6% నుంచి 5% అలా వస్తుంది. అవన్నీ మరి మీకు తెలుసో లేదో నాకైతే తెలియదండి. కానీ మీరు పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి మేము ప్రతి నెల 4,200 కడతాము 1 సంవత్సరం పాటు లేదా 3 సంవత్సరాల పాటు అని చెప్తే వాళ్ళు ఒక స్కీమ్ ఇస్తారండి. అంటే ఒక బుక్ లాంటిది ఇస్తారు. దానిలో మీరు ఈజీగా కట్టేసుకోవచ్చు. లేదు బ్యాంకుల ద్వారా వెళ్తామంటే బ్యాంకులో కూడా కట్టుకోవచ్చండి. లేదా తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఇస్తామంటే మంచిగా వడ్డీ ఇస్తానంటే వాళ్ళకు కూడా ఇచ్చుకోవచ్చండి. ఇలాగా 1 సంవత్సరం పాటు 4,200 చొప్పున మీరు పోస్ట్ ఆఫీస్లో కానీ కట్టినట్టయితే మీరు సంవత్సరానికి 50,400 అయితే సేవ్ చేసేసినట్టేనండి. అలాగే రెండో సంవత్సరం కూడా సేమ్ అలానే కట్టుకుంటూ వచ్చారనుకోండి, మీరు 1,08,000 అయితే సేవ్ చేసినట్టు అవుతుంది. ఈ 1,08,000 కాదండి, ఫస్ట్ సంవత్సరం వేసినటువంటి 50,400కి వడ్డీ కూడా వస్తుంది. నేను తక్కువలో తక్కువ 200 వడ్డీ వేసానండి. మీకు 2 సంవత్సరాలు కట్టినట్లయితే మీరు పోస్ట్ ఆఫీస్లో 1,10,000 అయితే మీ చేతిలో ఉంటుంది. ఈ పోస్ట్ ఆఫీస్ అనగా బ్యాంక్ అనగా గవర్నమెంట్కి సంబంధించినవి కాబట్టి వీటిలో అంతగా మోసాలు ఏమీ ఉండవండి. మీరు హ్యాపీగా కట్టుకోవచ్చు. మళ్ళీ మీ అమౌంట్ మీరు కాకపోతే ఇది ఏంటంటే 3 సంవత్సరాలకు కానీ 5 సంవత్సరాలకు కానీ లేదా కనీసం సంవత్సరానికైనా మీరు కంపల్సరీ కట్టాల్సి ఉంటుందండి. ఈ విధంగా ఈ విధంగా మనీని పోస్ట్ ఆఫీస్లో కట్టినట్టయితే ఖచ్చితంగా సంవత్సరానికి 50,400 ప్లస్ వడ్డీ మీ ఖాతాలో అయితే చేరుతుందండి. అలానే మీ అవసరాలకు కానీ లేదా మీకు పని లేనప్పుడు కానీ మీరు వాడుకోవడానికి అదనపు డబ్బాలో ఖర్చు పెట్టుకోవచ్చండి.
ఈ విధంగా 2 డబ్బాలు మెయింటైన్ చేసినట్లయితే ఒక డబ్బాలో మీరు పొదుపు చేసినట్లు అవుతుంది. అదనపు డబ్బాలో మీ అవసరానికి వాడుకున్నట్టు ఉంటుందండి. అదనపు డబ్బాలో వారానికి రూ. 750 అయితే పోగు పడుతుందండి. అలానే నెలకొచ్చేసి 3000 అయితే పోగు పడుతుందండి అదనపు డబ్బాలోని. కాబట్టి మీ ఖర్చులకి ఉపయోగకరంగాను ఉంటుంది. ఇలాగా మీరు మనీని పొదుపు చేసినట్లు కూడా ఉంటుందండి. ఇప్పుడు మీకు మనీ ఏ విధంగా వేసుకోవాలి అనేది ఒకసారి చూపిస్తున్నాను. ఇది పొదుపు డబ్బా అనుకోండి. ఫస్ట్ సోమవారం 300 అయితే వేసేసేయండి ఖచ్చితంగాను. అలానే మంగళవారం ఒక 50 తగ్గించి 250 అయితే వేయండి. ఇందులో తగ్గించినటువంటి 50 అదనపు డబ్బా పక్కన ఇంకోటి పెట్టుకోమని చెప్పాను కదా, అందులో వేసుకోండి. ప్రస్తుతానికి నా దగ్గర ఒక డబ్బానే ఉంది, అందుకు ఒక డబ్బానే పెడుతున్నాను. అలానే బుధవారం 200 వేయండి. అదనపు డబ్బాలో రూ. 100 వేయండి. గురువారం వచ్చేసి రూ. 150 వేయండి. అదనపు డబ్బాలో రూ. 150 వేయండి. శుక్రవారం వచ్చేసి రూ. 100 ఈ డబ్బాలో పొదుపు డబ్బాలో వేస్తారు. అదనపు డబ్బాలో మీకు 200 అయితే వేసుకోవాల్సి ఉంటుంది. శనివారం రూ. 50 మాత్రమే వేస్తారండి. అదనపు డబ్బాలో రూ. 250 అయితే వేస్తారు. ఈ విధంగా నెలకి పొదుపు రూ. 1050 అవుతుంది. అలానే మీ ఖర్చులకు కానీ, మీకు పని లేనప్పుడు కానీ, లేదా మీకు హెల్త్ బాగాలేనప్పుడు కానీ, లేదా పండగలప్పుడు కానీ, వర్షాకాలం కానీ, సీజన్ కానప్పుడు కానీ మీకు ఆ అదనపు డబ్బా యూజ్ అవుతుందండి. 1 ఇయర్ పాటు మీరు కష్టపడి ఈ విధంగా మనీని పోగు చేసుకుని పోస్ట్ ఆఫీస్లో కట్టుకున్నా పర్వాలేదు, బ్యాంక్లో కట్టుకున్నా పర్వాలేదు, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా దగ్గర ఉంచి వడ్డీకి మంచిగా తిప్పమని చెప్పేసి ఇచ్చినా పర్వాలేదండి. అది కూడా మంచి వాళ్ళు అయితేనే ఇవ్వండి. అనవసరంగా మీరు కష్టపడి సంపాదించినటువంటి కష్టార్జితాన్ని ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చి మోసపోవద్దు. ఈ విధంగా మళ్ళీ మరొక వారం కూడా సేమ్ ఇలానే పొదుపు డబ్బా, అదనపు డబ్బా రెండిట్లో కూడా మనీని అయితే పోగు చేసుకోండి. కంపల్సరీ నెల అయిన తర్వాత పొదుపు డబ్బాను మాత్రం మీరు బ్యాంక్ దగ్గరికి పట్టుకెళ్ళి వేసుకున్నా, లేదా పోస్ట్ ఆఫీస్ దగ్గరికి పట్టుకెళ్ళి వేసుకున్నా, మీ ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఇచ్చినా సరే ఈ డబ్బా అయితే పొదుపు డబ్బా ఇంట్లో అయితే ఉంచుకోకండి. ఇంట్లో ఉన్నాయి అనుకోండి ఏదో ఒక రకంగా మనం ఖర్చు పెట్టేస్తాము. అదనపు డబ్బాల్లో డబ్బులు మాత్రం మన ఖర్చులకనే వేసుకున్నాం కాబట్టి అవి మీ అవసరాలకు తగ్గట్టు మీరు ఖర్చు పెట్టుకోండి. నేను సలహా మాత్రమే ఇవ్వగలనండి, పాటించేది మీరే కాబట్టి మీకు ఈ ఐడియా నచ్చితే కనుక పాటించండి. మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అని చెప్పేసి అనుకుంటున్నాను. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.